దిస్ ఇస్ కవిత కుసుమ. ఈ రోజు స్పెషల్ ఏంటిదంటే రాగి పిండితోటి మురుకులు చేయడం. ఇది రాగి పిండితో ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరు బియ్య పిండిని కొంచెం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసేసి మిల్లెట్స్ తోటి మీరు మురుకులు కానీ పిండి వంటలు కానీ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం ఓమా అవసరం ఉంటుంది, నువ్వులు, సాల్ట్, వేడి వాటర్. ఒకసారి కలిపే విధానం చూపిస్తాను. 1 కప్ రాగి పిండి తీసుకున్నాం మనం. దీంట్లోకి కొంచెం ఓమాని ఇట్లా నలిపేసేయాలి. నువ్వులు తీసుకుంటున్నాం, నువ్వులు, కొంచెం సాల్ట్. దీన్ని ఫస్ట్ కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసాం కదా, దీంట్లోకి మనం వేడి వాటర్ తీసుకుందాము. ఇలా ఒక ముద్దలాగా కలిపేస్తాము. దీన్ని మనము ఇలా కలుపుకోవాలి. పిండిని పెట్టినాక దీన్ని ఒకసారి మనము ఇలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇప్పుడు మడుగు చేయడం మురుకులు. ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇలా వస్తుంది. మీరు స్నాక్ ఐటమ్గా పిల్లలు రాగానే ఈవినింగ్ అవర్స్ ఈజీగా చూడవచ్చు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. చూడండి ఇంత కరకర అంటుందా. చెకోడి బయట దొరికే చెకోడి లాగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రాగి పిండితోటి మిల్లెట్స్ తోటి చేసే ప్రయత్నం చేయండి. బియ్యంని ఎంత తొందరగా అందరూ అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి కాబట్టి దానివల్ల నష్టం అని తెలిసినప్పుడు ఎంతో కొంత మనం కొంచెం మార్పు చేసుకుంటూ మన ఆహార పదార్థంలో ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా ఈసారి సంక్రాంతికి మిల్లెట్స్ తోటి వంటలు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.